ఈ సంవత్సరపు ప్రారంభంలోనైనా మనం ఒక తీర్మానం చేసుకొని కొన్ని విజ్ఞాపనలు, కొన్ని ప్రార్థనలు ప్రారంభించాలి. ఏదైనా పని ప్రారంభించే ముందు దాని అంతం మన ఊహకు తెలిసే ఉంటుంది. ప్రయాణం ప్రారంభించినప్పుడు గమ్యం తెలుసుకొని వెళ్తాం. పని ప్రారంభించినప్పుడు ముగింపు తెలుసుకొని ప్రారంభిస్తాం. ముగింపు తెలియకుండా, గమ్యం లేకుండా ఎవరు ప్రయాణం చేయరు, పని ప్రారంభించరు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ సంవత్సరాంతంలో, ఈ సంవత్సర ప్రారంభంలో, మన ఈ భక్తి ప్రారంభంలో ఒక గమ్యం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ శక్తి చేత సమృద్ధిగా నింపబడుదుముగాక, ఆత్మ వరముల చేత నింపబడుదుముగాక, ఆత్మ ఫలముల చేత నింపబడుదుముగాక, ఆత్మలో నిత్యానంద భరితులమై బ్రతుకుదుముగాక. ఆమేన్. అయితే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తికి కావాల్సింది కేవలం పరిశుద్ధాత్మ అనుభవం. ఆత్మ లేకుండా ఎవడు దేవుని సన్నిధిలో, ఆయన సముఖంలో నిలబడేటకు కావలసిన శక్తిని పొందలేడు. ఎందుకంటే ఈ శరీరం మెలకువగా ఉండి ప్రార్థన చేయలేదు, ఈ శరీరం పరిశుద్ధతను సంపాదించుకోలేదు, ఈ శరీరం దేవునికి దగ్గర కాలేదు. ఈ శరీరాన్ని దగ్గర చేయగలిగిన సామర్థ్యం మనం ఆరాధిస్తున్న మన ప్రభు పరిశుద్ధాత్మ వలన మనకు దయచేయునుగాక. ఆయన పరిశుద్ధాత్మ వలన దయచేస్తాడు. అందుకని ఆధ్యాత్మికమైనటువంటి భక్తిలో ఉన్న ఒక్కొక్కరు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించాలి. అయితే ఈ కడవరి దినాల్లో ఆది అపోస్తుల కాలంలో ఆత్మలో ఆనందించినంతగా, ఆది అపోస్తుల దినములలో పరిశుద్ధాత్మను అనుభవించిన రీతిగా ఈ కడవరి దినాల్లో ఆత్మలో ఆనందించలేకపోతున్నారు. ఆత్మ సంబంధమైన అనుభవాలు కరువైపోయాయి. కారణం ఏంటి? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు దూరంగా ఉంటున్నాడు? ఎందుకు పరిశుద్ధాత్మలో జనులు ఆనందించలేకపోతున్నారు అని లేఖన భాగంలో చూస్తే, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మను, ఎవరికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తారు అంటే, తనకు విధేయులైన వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఎందుకు ఈ అంత్య దినాలలో ఆత్మచేత ఆనందించబడలేకపోతున్నారు, ఆత్మచేత నింపబడలేకపోతున్నారు? అన్య భాషలతో ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు? అన్య భాషలు ఈ నోట మాట్లాడడానికి ఆటంకంగా ఎందుకు మారిపోతుందంటే, విధేయత ఈ శరీరాల్లో కరువైపోతూ ఉంది. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి భక్తిలో కొనసాగుతున్న విశ్వాసుల జీవితాలలో, ఆత్మీయుల జీవితాలలో విధేయత మరుగైపోతూ ఉంది, కరువైపోతూ ఉంది. అందుకే భక్తుల జీవితాలలో విధేయత మరుగైపోయింది కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆ శరీరంలోనికి రాలేకపోతున్నాడు. ఇట్స్ వెరీ సింపుల్. విశ్వాసులుగా మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాలేకపోతున్నాడు అంటే, మీలో విధేయత లేదు. నో డౌట్. విధేయత ఎందుకు లేదు పాస్టర్ గారు? మేము ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పరిచర్యలో పాల్గొంటున్నాం, మాటైనా పద్ధతైనా ప్రవర్తనైనా పాస్టర్ గారు కనపడితే లేచి నిలబడుతున్నాం, దైవజనుడు సమీపిస్తే కుర్చీ వేసి కూర్చోబెడుతున్నాం, ఆత్మీయులు కనబడినప్పుడు చేతులెత్తి వందనాలు చెప్తున్నాం. వాళ్ళు విధేయత లేదని ఎలా చెప్పగలరు? నీవు కోరుకుంటున్న విధేయత, నీవు అనుకుంటున్న విధేయత శరీరంలో ఎదుట కనబరిచేది, కానీ నా దేవుడు కోరుకున్న విధేయత నీ అంతరంగంలో చూసినప్పుడు దేవునికి కనబడేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనుషుల ఎదుట విధేయత చూపించడం వేరు, మనుషుల ఎడల విధేయత చూపించడం వేరు. దేవుని సన్నిధిలో విధేయులైన వారట మనుషుల ఎడల విధేయతను చూపిస్తారంట. మనుషుల ఎడల, మనుషుల ఎదుట, ఈ రెంటికి ఉన్న వ్యత్యాసం ఏంటి అని మనం లేఖనంలో చూస్తే 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మనుషులందరి ఎడల
సంపూర్ణమైన సాత్వికమును కనబరుచుచు ఎవ్వరిని దూషించకుండా, జగడమాడకుండా శాంతులనై ఉండవలనని జ్ఞాపకము చేయి. తీతు, సంఘంలో ఉన్నటువంటి వారికి మనుష్యుల ఎడల సాత్వికమును, విధేయతను, భయభక్తిని చూపించమని నువ్వు చెప్పు అంటున్నాడు. ఈ రోజున సంఘాలలో ఉన్నటువంటి బిడ్డలు, యేసయ్యను ఆరాధిస్తున్న ప్రజలు మనుషుల ఎడల చూపిస్తున్నారు, సాత్వికమును చూపిస్తున్నారు, విధేయతను చూపిస్తున్నారు. కానీ మనుషుల ఎడల చూపించట్లేదు, మనుషుల ఎదుట చూపిస్తున్నారు. నీకు మనుషులు నీ కంటపడినప్పుడు విధేయతగా చేతులెత్తి ప్రైజ్లాడు చెప్తున్నావు, వందనాలు చెప్తున్నావు. దైవజనులు నీ ఎదుట పడినప్పుడు నువ్వు చేతులెత్తి వందనాలు చెప్తున్నావు. లేకపోతే మనుషుల ఎదుట పరిచర్య చేస్తున్నావు, మనుషుల ఎదుట ప్రవర్తన సరిచేసుకుంటున్నావు, మనుషుల ఎదుట భక్తి భావాలు ప్రదర్శిస్తున్నావు. కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూసినప్పుడు ఆ అంతరంగంలో కూడా అదే విధేయత, అదే ప్రవర్తన, అదే సాత్వికాన్ని నువ్వు కనబరుస్తున్నావా? ఒకసారి ఈ రాత్రి ఈ నూతన సంవత్సరపు మొట్టమొదటి శుద్ధీకరణ కోడికలో చేరిన నీవు, ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఈ మాటలు ఒకసారి నీ అంతరంగంలో పరీక్షించుకో. మనుషులు ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒంటరిగా ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? దైవజనుల ఎదుట నీ ప్రవర్తన ఎలాగుంటుంది? సామాన్యుల ఎదుట నీ ప్రవర్తన ఎలాగుంటుంది? మనుషుల ఎదుట నువ్వు సాత్వికాన్ని, విధేయతను, విశ్వాసాన్ని, ప్రేమను చూపిస్తున్నావా? మనుషుల ఎడల చూపిస్తున్నావా? మనుషుల ఎడల నువ్వు ప్రేమను, విధేయతను, సాత్వికమును చూపిస్తే అది ఎప్పుడూ స్థిరమై ఉంటుంది. అది చంచలమైన మనసుతో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యక్తులను బట్టి మారదు. అది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. మనుషుల ఎదుట నువ్వు తగ్గించుకున్నట్టు, విధేయుడువైనట్టు, సాత్వికమైనట్టు, నీ మాటలోను, ప్రవర్తనలోను, యథార్థతలోను అత్యంత కరుణ వాత్సల్యతలు కలిగిన బిడ్డగాను వారి ఎదుట కనబరుచుకొని, ఒంటరిగా ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, ఆత్మీయులను ఎదుట లేనప్పుడు మనుషుల ఎదుట నీ ప్రవర్తన మార్చుకుంటూ ఉంటే నువ్వు దేవుని ఎదుట అవిధేయుడివే కానీ విధేయుడివి కాదు. అవిధేయులైన వారికి పరిశుద్ధాత్మ దేవుడు చేత వారు నింపబడలేరు. అవిధేయులైన వారు అన్ని భాషలతో దేవుని స్తుతించలేరు. అవిధేయులైన వారు భక్తి చేయగలరు, పాట పాడగలరు, వాక్యం చదవగలరు, ప్రార్థన చేయగలరు. కానీ అన్య భాషలతో ఆత్మ దేవుణ్ణి ఆరాధించలేరు, స్తుతించలేరు, విజ్ఞాపన చేయలేరు. అందుకే ఈ రాత్రి ఆత్మీయతను కోరుకుంటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆత్మచేత అభిషేకించబడాలి అంటే, పరిశుద్ధాత్మచేత నింపబడాలి అంటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 32వ వాక్యంలో నీకు తెలియచేయబడినట్లుగా ఎందరైతే దేవునికి విధేయులగుతారో వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా దిగివచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సమూయేలు ప్రవక్త కానీ, దావీదు ప్రవక్త కానీ, హోషేయ ప్రవక్త కానీ వారి అనుభవ జ్ఞానంతో చెప్పిన మాట ఏంటంటే, ఆయన సాత్వికము నిన్ను గొప్ప చేస్తుంది. ఆమేన్. ఆయన ప్రేమ నిన్ను హెచ్చిస్తుంది. ఆయన పరిపూర్ణత నిన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా, పవిత్రునిగా మారుస్తుంది. ఆ పరిపూర్ణమైన అనుభవం పరిశుద్ధాత్మలో ఉంది గనుక ఈ దేహాన్ని విడిచి దేవుని ఎదుట మనం నిలవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ పరిపూర్ణమైన అనుభవం ఈ శరీరంలో నుంచి నిన్ను తీసుకువెళ్ళగలిగింది పరిశుద్ధాత్మ మూలమే గనుక నీవు ఆ పరిశుద్ధాత్మలో సమృద్ధిగా ఆనందించాలి. గిరికెల మట్టుకు, మోకాల లోతు మట్టుకు, నడుముల లోతు మట్టుకు కాదు, ఆ నీటి ప్రవాహంలో నీవు తేలిపోవునంతగా పరిశుద్ధాత్మలో సంపూర్ణంగా ఆనందించినట్లుగా, పరిశుద్ధాత్మలో నాట్యం చేస్తూ గంతులు వేయునట్లుగా, నీ కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదిలిపోవునట్లుగా ఆత్మలో ఆనందించాలని నువ్వు ఆశపడితే నువ్వు దేవుని ఎదుట విధేయుడిగా, విధేయురాలుగా మారాల్సిందే. మనుషుల ఎదుట కాదు, మనుషుల ఎడల. ఆ రెంటికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మనుషుల ఎదుట విధేయత చూపిస్తే మనుషులు ఉన్నప్పుడు మాత్రమే విధేయుడిగా ప్రవర్తిస్తావు. మనుషుల ఎడల విధేయత చూపిస్తే
ఆ మనిషి నీ కంటికి కనబడకపోయినా నీ మనసుతో చూస్తావు. అప్పుడు నీ ప్రవర్తన కన్నులతో చూసినప్పుడు ఎలాగుంటుందో మనసుతో ఎప్పుడు నిరంతరం ముఖదర్శనం చేస్తూ ఉంటావు కనుక నీ మనసుతో చూసినప్పుడు కూడా అలాగూ నీ కనబడుతుంది. అప్పుడు అపొస్తలుడైన పౌలు చెప్పిన ఆ మాట నీ జీవితంలో నెరవేరుతుంది. నువ్వు యోగ్యుడిగా మార్చబడతావు. అందుకే ఈ ఆధ్యాత్మిక కోణంలో ఈ భక్తి జీవితంలో మరలా ఈ 2021వ సంవత్సరపు ప్రారంభ దినాల్లో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు సరి చేసుకొని పరిశుద్ధ ఆత్మ దేవునికి అప్పగించుకుంటే ఆయన నిన్ను కడతాడు. శ్రేష్టమైన ఆయన రాజ్యం, ఆయన రాకడ, ఆయన మహిమ గల రాజ్యంలో నీకంటూ ఒక స్థాయి, నీకంటూ ఒక గొప్ప స్థానం నువ్వు ఏర్పాటు చేసుకోవాలని ఆశపడితే నువ్వు మనుషుల ఎడల విధేయత చూపించాలి. మనుషుల ఎదుట కాదు, మనుషుల ఎడల నువ్వు విధేయత చూపించాలి. రెండవది, దేవుని ఎదుట నువ్వు విధేయుడిగా మారాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ విధేయత రావడానికి నీకు శ్రమలు, నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాలు, కరువులు నీ మీదికి ఆయన నిన్ను పరీక్షించడానికి, విధేయతలను తీసుకువెళ్ళడానికి అనుమతిస్తాడు. నిన్ను చేయి వదలడానికి కాదు, పరిపూర్ణతలోనికి నిన్ను నడిపించడానికి, విధేయుడిగా మార్చడానికి ఆయన అనుమతిస్తాడు. యెరూషలేమా, యెరూషలేమా అంటే సంఘమా, సంఘమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్ని ఏం చేయాలి? ఏం చేయాలి? తీసివేసుకోవాలి, కడిగేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. ఈ రోజున ఆశీర్వదించబడాలని కోరుకున్న వారు, అద్భుతాలు చేయాలని ఆశపడుతున్న వారు, దేవుని వాగ్దానం జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడుతున్న వారు హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగేసుకోవడానికి మాత్రం కోరుకోవట్లేదు, శుద్ధీకరణ కొరకు ఆశపడట్లేదు. వాగ్దాన కూడికలకు వచ్చిన ప్రజలు శుద్ధీకరణ కూడికలకు ఎందుకు రాలేకపోతున్నారు? హృదయాన్ని పశ్చాత్తాపంతో నింపుకోవడానికి ఇష్టపడట్లేదు, హృదయాన్ని పవిత్రపరచుకోవడానికి ఇష్టపడట్లేదు. తన పాపాలు, అతిక్రమాలు, గర్వాల్ని, అహంకారాల్ని, కోపాలని తుడిచివేసుకోవడానికి వారికి ఇష్టం రావట్లేదు. ఆశీర్వాద కూడికలకు అందరూ ఎందుకు వస్తున్నారు? వాగ్దాన కూడికలకు అంతమంది ఎందుకు వస్తున్నారు? వాగ్దానాలకు వారసులు కావాలని, ఏలుబడి చేయాలని, ఆశీర్వదించబడాలని, గొప్ప చేయబడాలని ఆశ అయితే ఉంది. కానీ దానికి కారణమైన శుద్ధీకరణ. యెరూషలేము వాసులారా, మీ హృదయాలను శుద్ధీకరించుకోండి. ఎన్నాళ్ళ మట్టుకు నీ అంతరంగంలో ఒక దుష్టుని అభిప్రాయాలు నువ్వు కలిగి ఉంటావు, ప్రకటిస్తూనే ఉన్నాడు, ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఎన్నాళ్ళు నీలో ఆ దుష్టత్వాన్ని లోపల పెంచుకుంటావు? మనుషుల ఎదుట ప్రవర్తన బాగానే ఉంటుంది, మనుషుల ఎదుట విధేయురాలుగా కనబడుతున్నారు, కానీ అంతరంగాలలో దుష్టత్వాన్ని పెంచి పోషించుకుంటున్నారు. ఇకనైనా మారవా? ఇప్పుడైనా మారవా? ఈ నూతన సంవత్సరంలో నాయనైనా ఒక నూతన స్వభావం పొందుకోవా? గొర్రె పిల్ల వలె, యేసు క్రీస్తు వలె సాత్వికతను, యథార్థతను, మనుషుల ఎడల విధేయతను, ప్రేమను నువ్వు పొందుకోవా? పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు మారవా? విధేయత చూపవా? విధేయురాలుగా బ్రతకవా? నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావాలని, దుష్ట మాటలని, దుష్ట అనుభవాలని నువ్వు కడిగేసుకోవా? సంవత్సరాలు గతించిపోతూ ఉన్నా, వాగ్దానాలకు నీకు వారసత్వం రాకపోతూ ఉన్నా, దేవునిలో స్థిరమైన వేరు నీలో రాకపోగా చేదైన వేరు నీలో మొలకెత్తుతున్న ఆ దుష్టత్వపు వేరును తెంచివేసి నీవు దేవునిలో ఆధ్యాత్మికమైన వేరుతో బలపడి దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని సన్నిధిని బట్టి, దేవుని ప్రేమను బట్టి ఈ కడవరి కాలపు హెచ్చరికలను నువ్వు అంతరంగంలోకి తీసుకొని నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుతావు? నువ్వు ఎప్పుడు విధేయురాలు అవుతావు? మీరు ఎప్పుడు సంపూర్ణ విధేయులు అవుతారు? అందుకే పౌలు తిమోతితో ఖచ్చితంగా హెచ్చరించి చెప్తాడు, తీతుతో, మనుషులందరి ఎడల పరిపూర్ణమైనటువంటి సాత్వికమును, విధేయతను కనబరచమని సంఘముతో చెప్పు. తీతు,
మనుషుల ఎదుట కాదు వారు ఉండాల్సింది, మనుషుల ఎడల మనుషుల పైన జాలిని చూపించమని. ఈ విధేయతని ఎవరైతే హృదయంలో నూతనంగా స్థాపించుకుంటారో ఈ నూతన సంవత్సరం ఆయన సాత్వికం నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టునుగాక. ఆమేన్. ఆ విధేయులైన వారు అందరి మీదకి పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించునుగాక. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లోనైనా నీ నోట సమృద్ధి అయిన అన్య భాషలు నా దేవుడుంచి, ప్రవచన వాక్కుతోటి, జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యము, స్వస్థపరచు వాక్యము, ఆత్మల సంపాదన కొరకైన వాక్యము, భాషలకు అర్థము చెప్పు వరములు ఈ రాత్రి విధేయులై దేవునికి అప్పగించుకున్న వాడి తలపైన నిశ్చయముగా దిగవచ్చునుగాక. ఆ రోజు విధేయులైన 120 మంది మేడగదిలోనికి వెళ్ళి నూతన స్వభావం కొరకు దేవుని ఎదుట విధేయులై ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని సమీపించాడు, వారి తలలపై దిగి వచ్చాడు. వారి తలల మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉండునట్లుగా వారిని దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక వారు అన్య భాషలతో మాట్లాడగలిగారు. ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా అన్ని భాషలలో ప్రార్థన చేయటమే నువ్వు తెలుసుకోకపోతే, అన్ని భాషలలో విజ్ఞాపన చేయటమే నీకు రాకపోతే, అన్ని భాషల్లో దేవుని వేడుకొనుట, దేవుని స్తుతించుట నీకు రాకపోతే నీ వేరు ఆధ్యాత్మికమైనటువంటి లోతులోకి వెళ్ళిపోవట్లేదన్న సంగతి వాస్తవం. ఆధ్యాత్మికమైన ఆసక్తి నీలో ఉన్నదన్న సంగతి అవాస్తవం. నువ్వు మనుషుల ఎడల విధేయతను చూపించట్లేదు, మనుషుల ఎదుట చూపిస్తున్నావన్న సంగతి వాస్తవం. అందుకే ఆత్మదేవుడు నీ పైన నిండుగా నిలవలేకపోతున్నాడు. ఈ సంవత్సరపు మొట్టమొదటి రోజున ఈ శుద్ధీకరణలో మరలా నువ్వు దేవుని ఎదుట నీ దుష్టత్వాన్ని నీ హృదయంలో నుంచి కొట్టివేసి సంపూర్ణ ప్రేమ, సంపూర్ణ సాత్వికం, సంపూర్ణ విధేయతను నువ్వు మరలా నూతనంగా నువ్వు ఆహ్వానించగలిగితే విధేయులైన వారికి అనేకముల మీద పరిశుద్ధాత్మదేవుడు నిలబెట్టి వాడుకొనుగాక. అనేకమైన కృపావము వరమును వారికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మీరు విధేయత కలిగిన పిల్లలై గత కాలంలో అవిధేయులుగా అజ్ఞానులై దేవుని ఆత్మకు దూరంగా ఎలాగున్నారో అలాగుండక మీ లోపల ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని బట్టి లోపల అలాగును ప్రవర్తించక దేవుడు పిలిచిన ఆ పిలుపు ప్రకారం నువ్వు దేవునికి విధేయురాలు అయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరపు ప్రారంభ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరంలో నిశ్చయముగా బలమైన ఆత్మశక్తి చేత నేను నింపునుగాక. ఆమేన్. ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. సమస్యల వలన, నిందల వలన, రోగం వలన, గాయపరచబడుట వలన ఆయన విధేయత నేర్చుకున్నాడు. కానీ నేటి సంఘాలలో శ్రమ వలన, నింద వలన, అవమానం వలన విధేయత రాకపోగా లోపల దుష్టత్వాన్ని ఎక్కువ చేసుకుంటున్నారు. దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నటువంటి మన అంతరంగంలో లోపల దుష్టత్వం పెరగకూడదు, తిరుగుబాటుతనం రాకూడదు. దేవుని ఎదుట మనం విధేయులుగానే మారిపోవాలి. మనకు న్యాయం తీర్చువాడు మన ప్రభు. ఆత్మచేత మనల్ని అభిషేకించి ఆత్మ వరముల చేత నింపి అనేక ఆత్మలపైన అధికారం ఇచ్చి శాసించగలిగిన భూమిని తల క్రిందులు చేయగలిగిన స్థాయికి నిన్ను నన్ను నడిపించగలిగింది మనం ఆరాధిస్తున్న మన ప్రభు. ఆయనకు విధేయులైన వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు నిత్యానంద భరితమై నిలిచి ఉంటాడు. ఆయన ఆలోచన చెప్పి నడిపిస్తాడు. మనుషులను నువ్వు మార్చలేవు, మనుషుల హృదయాలని నువ్వు మార్చలేవు. తలుపు ఆయన వేస్తే దాన్ని ఎవరు తీయలేరు. తలుపు ఎందుకు వేయబడిందో, తలుపు ఎందుకు మూయబడిందో విధేయులమై దేవుని పాదాలు చెంత చేరి ప్రార్థన చేయగలిగినప్పుడు ఆయన మన కొరకు ద్వారాలు తెరుస్తాడు. ఆయన మనకు ఆలోచన చెప్తాడు. ఆయన విధేయులైన వారి మీదకి ఆత్మాభిషేకాన్ని పంపుతాడు. ఆ కృపని అందరైతే అనుభవిస్తారో వారు ఎంత దినాల్లో దేవునికి వారసులుగా మార్చబడుదురుగాక. అందుకే గడిచిన సంవత్సరాల్లో నీ ఆత్మీయ జీవితం ఎలా నడిచిందో, ఎలా గుండిందో, ఒకవేళ అది ముగించబడితే అది ముగించబడని, కానీ ఈ సంవత్సరపు ప్రారంభంలో నువ్వు దేవుని ఎదుట విధేయుడివై మనుషులందరి ఎడల సంపూర్ణ సాత్వికమును, విధేయతను నువ్వు చూపినప్పుడు దేవుడి ఎదుట విధేయులైన వారి మీద
ఆత్మ నిలిచి ఉండేటట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడట. నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటే నీ చూపు ద్వారా, నీ మాట ద్వారా అనేకుల జీవితాలు కట్టబడతాయి, అనేకుల జీవితాలు ఆదరించబడతాయి. పరిశుద్ధాత్మలో ఆనందిద్దాం, పరిశుద్ధాత్మలో అన్ని భాషలు మాట్లాడదాం, పరిశుద్ధాత్మలో ఆనంద భరితులమై ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం, అనేకులకు సిద్ధపరుదుముగాక.